విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. రాష్ట్రంలో నమోదవుతున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు, నేను కూడా నిరంతరం దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు. గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యాయని చెప్పినప్పుడు వారి 301 కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా విశ్లేషించి కారణాలు ఏంటి, ఇంత పెద్ద మొత్తం రావడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది. మనం 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ ఈ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 17 ఉంటే 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్, మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, ఎన్ఐసియు ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక మృతి ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మొన్న నేను చెప్పారు స్పెషల్ సిఎస్ గారు, ఈ 1 లక్ష జనాభాకి 1 నుంచి 2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతూ ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న 1 వచ్చింది, గతంలో 1 శ్రీకాకుళం సంబంధించి 1 వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 10% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారికి చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు. అందుకని వారిని కూడా రమ్మన్నాం. ఈ విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తించాల్సింది. రెండోది, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం. ఇమ్యునోగ్లోబులిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం. మారుతారా రాలేదు కాబట్టి కాస్ట్ ఒక ఇంజెక్షను కాస్ట్ 20,000 అవుతుంది. 5 గ్రామ్ ఇంజెక్షను. ఒక పేషెంట్కి రోజుకు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు అవుతుంది
ఒక రోజుకి, అట్లా 5 రోజుల పాటు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అనమాట. అందుకని దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది. అయితే దానికైనా ప్యాకేజ్ 1,20,000 ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా. అందుకనే జీజీహెచ్ఎల్ మీద దీని ఒత్తిడి ఎక్కువ ఉంది. కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం, జీబీఎస్ని నియంత్రణలో ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచుతోంది ప్రతి జీజీహెచ్లో కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.